పెసర్లతో కిచిడి చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నిజంగా జనరల్గా మనం పెసరపప్పుతో చేస్తూ ఉంటాం కదా, కానీ పెసర్లని నానబెట్టుకొని కిచిడి చేస్తే నిజంగా బాగుంటుంది. విష్ణుకుమార్ గారు మీకు మంచి ఐడియా వచ్చింది. అయితే ఎలా చేయాలి, పర్ఫెక్ట్గా కిచిడి ఎలా చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను. తప్పకుండా అమ్మగారికి సార్ చేసి పెట్టండి. ఫస్ట్ పెసర్లని నేను నానబెట్టుకున్నాను. అయితే పెసర్లు మనకి గుండుపప్పు దొరుకుతుంది, ఇలా బద్దలుగా సపరేట్గా కూడా దొరుకుతుంది కదా. నేను సపరేట్గా దొరికిందాన్ని నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టుకున్న పెసల బద్దలు, అలాగే నానబెట్టుకున్న బియ్యం, 1 కప్పు పెసర్లు, అలాగే 1 కప్పు బియ్యం. అలాగే కిచిడీలో ఒక టమాటా వేస్తే చాలా బాగుంటుందండి. దీనికి మనకి ప్రెషర్ కుక్కర్ కావాలి. స్టవ్ ఆన్ చేసి కొంచెం కుక్కర్ వేడయ్యే లోపల అల్లంని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి. కిచిడిలో అల్లం అలాగే మిరియాలతో మంచి రుచి వస్తుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా తీసి పడేయకుండా చిన్నగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, మరి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే పక్కన పెట్టేస్తాం. కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకుంటే వేగిపోయిన తర్వాత అంత కారం అనిపించవు మనం తింటూ ఉంటే. సో మనం కూడా సన్నగా కట్ చేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో ఫస్ట్ మనం నానబెట్టుకున్న పెసర్లు, వాటర్, కిచిడి కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళే వేసుకోవాలి. పెసర్లతో చేసుకునే కిచిడి కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది విష్ణుకుమార్ గారు. ఈరోజు మనం కొంచెం పల్చగా చేసుకుందాం, అందుకే నేను వాటర్ ఎక్కువ పోసుకున్నాను. పెసర్లు వేసిన తర్వాత అలాగే బియ్యం, నానబెట్టుకున్న బియ్యం, ఒక అరగంట గంట నానబెట్టుకుంటే సరిపోతుంది బియ్యం. ఇందులో కట్ చేసుకున్న కొంచెం అల్లం, అలాగే కట్ చేసుకున్న కొంచెం పచ్చిమిర్చి ఇందులో వేసేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం కారం, పచ్చిమిర్చి కారం పెసర్లకి బియ్యంకి పట్టుకుంటుంది. మళ్ళీ మనం తాలింపులో మళ్ళీ అల్లం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి వీటిని కలుపుకొని కొంచెం పసుపు, అలాగే కొన్ని పల్లీలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒక గుప్పెడు పల్లీలు, అలాగే ఒక టమాటా, అలాగే ఉప్పు కొంచెం తక్కువ వేసుకుందాం, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కిచిడిలో ఉప్పు కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. కుక్కర్ పెట్టేసి ఒక 4-5 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇవి 4-5 విజిల్లు వచ్చే లోపల మనం కిచిడికి ఒక చిన్న మసాలా చేసుకుందామండి. ఆ మసాలా వేయడం వల్ల కిచిడి చాలా బాగుంటుంది. ప్యాన్ వేడే లోపల ఈ పల్లీలు తీసేద్దాం. జీలకర్ర, వాము, అలాగే మిరియాలు 3 కావాలి. వాము, మిరియాలు అండ్ జీలకర్ర. వాము వేయడం వల్ల చక్కగా డైజెషన్ అవుతుంది, అలాగే మంచి ఫ్లేవర్, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవి కాసేపు కొంచెం పక్కన పెట్టుకొని, అల్లంతో టమాటాలతో పని అయిపోయింది. కొంచెం ప్యాన్ వేడైనప్పుడు ఇందులో కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, అలాగే వాము.
ఈ మూడింటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని చాపింగ్ బోర్డ్ మీద వేసుకొని కొంచెం క్రష్ చేసుకుందాం. మిరియాలు మధ్య మధ్యలో కొంచెం తగులుతుంటేనే బాగుంటుందండి. మొత్తం ఫైన్ పౌడర్ చేసుకున్నా కూడా బాగుండదు. సో అందుకే ఇలా లైట్గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రష్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, తొందరగా అవుతుంది. విష్ణు గారు, మీరు ఈసారి కిచిడి చేసేటప్పుడు ఈ మూడింటిని పౌడర్ చేసుకోవడం మటుకి మర్చిపోకండి. ఇలా క్రష్ చేసి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ పౌడర్ని క్రష్ చేసుకున్నాం కదా, క్రష్ పౌడర్ రెడీగా ఉంది. ఒక 5 విజిల్లు వచ్చేసాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు పెసర్లు, అన్నం, అలాగే పల్లీలు అన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక్కసారి కలుపుకొని ఇక్కడ పక్కన మళ్ళీ ఇంకో స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్లో మనం తాలింపు పెట్టుకుందాం. విష్ణు గారు, ఎప్పుడైనా సరే కిచిడి చేసేటప్పుడు నెయ్యి ఉండాలండి. నెయ్యితో తాలింపు చేస్తేనే బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మరి నెయ్యి వేశారో లేదో నాకు తెలియదు, కానీ ఈసారి చేసేటప్పుడు ఖచ్చితంగా నెయ్యితో తాలింపు చేయండి. కొంచెం నెయ్యి వేడవ్వాలి. ఈలోపు మనం కొంచెం జీలకర్ర, అల్లం తరిగి పెట్టుకున్నాను కదా, ఇక్కడ అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కావాలి. ఇందులో మనం జీలకర్ర, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుక్కున్న అల్లం, కొంచెం కరివేపాకు. నేను చాలా సింపుల్గా చేస్తున్నాను విష్ణు గారు. ఇందులో జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ఏమి వేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. తాలింపు రెడీ అయిపోయింది కదా. అయితే ఫస్ట్ మనం ఇందాక క్రష్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని ఉడుకుతున్న అన్నం, పెసర్ల మిశ్రమంలో వేసేసుకోవాలి. విష్ణు గారు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పౌడర్ అండి. ఈ పౌడర్తోనే ఈ కిచిడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్ టైం మీరు ఎలా చేశారో నాకు తెలీదు, కానీ ఈసారి మటుకి ఇలా చేసి పెట్టండి. అమ్మగారికి డెఫినెట్గా నచ్చుతుంది. చేసిన తర్వాత ఎలా వచ్చిందో మళ్ళీ నాకు ఉత్తరం రాయండి. ఇప్పుడు ఇందులో మనం నెయ్యితో చేసుకున్న తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఒక్కసారి తాలింపు వేసిన తర్వాత జస్ట్ పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికిందనుకోండి, మనం వేసుకున్న మిరియాల క్రష్ పౌడర్ ఉంది కదా, అలాగే తాలింపు అంతా చక్కగా కిచిడికి పట్టుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని మనం వేసుకోవాల్సిన బౌల్ తెచ్చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం. ఆహా, కిచిడి ఫ్లేవర్ అసలు ఎంత బాగుందో. విష్ణు గారు, మీకు కావాలంటే ఇందులో ఇంకా వేరే ఏమైనా కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని దగ్గరగా పెట్టుకొని, ఈ స్పూన్ చాలా చిన్న ఉంది కదా, కొంచెం పెద్ద గరిట తీసుకుందాం. విష్ణు కుమార్ గారు, మీరు అడిగినట్టుగా పెసర్లతో నేను కిచిడి చేసి చూపించాను. కిచెన్లో చక్కటి గుమగుమలన్నీ నిండిపోయాయండి. మీరు చాలా హ్యాపీ కదా.
మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. పెసర్ల కిచిడి తయారీ విధానం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసర్లు, సరిపడా నీళ్లు, ముందుగా నానబెట్టుకున్న బియ్యం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం, పసుపు, పల్లీలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకొని 5 నుండి 6 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసుకొని కొంచెం ఉడుకుతూ ఉండగా ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వాము పౌడర్ ని వేసి కలుపుకొని ఆ తర్వాత పాన్ లో నెయ్యి వేడి చేసుకొని అందులో జీలకర్ర, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా తాలింపు చేసుకున్న మిశ్రమాన్ని ఉడుకుతున్న పెసర్ల బియ్యం మిశ్రమంలో వేసి కలుపుకొని మూత పెట్టుకుంటే పెసర్ల కిచిడి రెడీ అవుతుంది.